కర్గ్ ఐలాండ్. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి తర్వాత ప్రపంచం అటెన్షన్ ఈ ద్వీపంపైనే పడింది. హర్ముజ్ జలసంధి ఎంత చర్చనీయాంశమైందో ఈ చిన్న ద్వీపం కూడా అంతే చర్చకు దారితీస్తుంది. అందుకు కారణం ఈ ప్రాంతంపై ట్రంప్ కన్నేయడమే. అయితే ఇప్పటివరకు అమెరికా ఈ ఐలాండ్ను టచ్ చేయలేదు. కానీ త్వరలో కర్గ్ ఐలాండ్ను టార్గెట్ చేయబోతున్నట్టుగా నివేదికలు చెబుతున్నాయి. తాజాగా అమెరికాకు ఇరాన్ ఇచ్చిన వార్నింగ్ కూడా అదే చెబుతోంది. తమ ద్వీపాల జోలికి వస్తే అంతు చూస్తామని ట్రంప్కే వార్నింగ్ ఇచ్చింది టెహ్రాన్. ఇంతకు అసలేంటి కర్గ్ ఐలాండ్? ఈ ద్వీపాన్ని ఆక్రమించుకునే ప్రయత్నాలు నిజంగానే జరుగుతున్నాయా? లక్షల కోట్ల సంపద కోసం ఎలాంటి యుద్ధం జరగబోతుంది? వాచ్ దిస్. టార్గెట్ కర్గ్ ఐలాండ్, అగ్రరాజ్యానికి ఇరాన్ వార్నింగ్. లక్షల కోట్ల సంపద కోసం వ్యూహాలు. ఇరాన్ ప్లాన్ ఏంటి? కర్గ్ ద్వీపం వేదికగా భారీ యుద్ధానికి రంగం సిద్ధమైందా? యుద్ధం పీక్ స్టేజికి చేరిన వేళ ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘీర్ ఖాలిబాఫ్ చేసిన పోస్ట్ ఇది. తమ దేశానికి చెందిన ద్వీపాలను ఆక్రమించాలని చూస్తే దురాక్రమణదారుల రక్తంతో పర్షియన్ గల్ఫ్ నింపేస్తామనేది ఈ పోస్ట్ సారాంశం. కానీ ఇప్పుడే ఈ వార్నింగ్ ఎందుకు ఇచ్చినట్టు? ఎందుకంటే ట్రంప్ కన్ను ఇరాన్ కు అత్యంత కీలకమైన చాలా చిన్న ద్వీపంపై పడింది కాబట్టి. దాని పేరు కర్గ్ ఐలాండ్. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత హార్ముజ్ జలసంధి గురించి ఏ స్థాయిలో అయితే చర్చ జరిగిందో ఈ చిన్న ద్వీపం గురించి కూడా అంతే చర్చ జరిగింది. ఈ ద్వీపాన్ని అమెరికా ఆక్రమించుకోబోతోందన్న అనుమానాలే అందుకు కారణం. ఇప్పుడు ఆ అనుమానాలు బలపడుతున్నాయి. ఇరాన్ తనకు లొంగడం లేదన్న ఆక్రోశంతో ఉన్న ట్రంప్ ఆర్థికంగా దెబ్బకొట్టాలని డిసైడ్ అయినట్టు నివేదికలు వస్తున్నాయి. ఇరాన్ను ఆర్థికంగా దెబ్బకొట్టాలంటే ఈ చిన్న ద్వీపాన్ని తన సొంతం చేసుకోవడం ఒకటి ఆప్షన్. ప్రస్తుతం ఆ దిశగానే అడుగులు పడుతున్నట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఈ రేంజ్ వార్నింగ్ ఇచ్చారు. ఇంతకు అసలేంటి కర్గ్ ద్వీపం? ఈ ఐలాండ్ ఇరాన్ కు ఎందుకంత కీలకం? 1971లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ను స్థాపించడానికి ముందే ఆ ప్రాంతం నుంచి ఇరాన్ 3 ద్వీపాలను తన వశం చేసుకుంది. వాటిలో ఒకటే ఈ కర్గ్ ఐలాండ్. పరిమాణంలో చిన్నదే అయినా ఇరాన్ ఆర్థిక వ్యవస్థలో దీని ప్రాధాన్యం చాలా పెద్దది. ఇరాన్ కు అత్యంత కీలక చమురు టెర్మినల్ ఇక్కడే ఉంది. పశ్చిమాసియాలోని పర్షియన్ గల్ఫ్ లో ఇరాన్ తీరానికి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో కర్గ్ ఉంటుంది. 20 చదరపు కిలోమీటర్ల అతి తక్కువ వైశాల్యంతో ఉన్నప్పటికీ ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ఇది వెన్నెముకగా చెబుతారు. ఇరాన్ చమురు ఎగుమతుల్లో 90% వాటా దీనిదే. అమెరికా ఆంక్షలు విధించినప్పటికీ 2024లో ఈ ద్వీపం నుంచి చమురు ఎగుమతుల ద్వారా ఇరాన్ అక్షరాల $78 బిలియన్ ఆర్జించింది. దీన్ని బట్టి ఇరాన్ ఆర్థిక వ్యవస్థ నడవాలంటే ఇక్కడి చమురు ఎగుమతులే కీలకమన్న విషయం అర్థమవుతున్నది. కర్గ్లోని లోడింగ్ టెర్మినళ్లు రోజుకు 7 మిలియన్ బ్యారెళ్ల చమురు హ్యాండిల్ చేయగలవని నివేదికలు చెబుతున్నాయి. మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు మొదలు కావడానికి ముందు కర్గ్ నుంచి రోజుకు 1.5 మిలియన్ బ్యారెళ్ల చమురు ఎగుమతి చేసిన ఇరాన్ ఘర్షణలు మొదలైన తర్వాత ఈ ఎగుమతులను 4 మిలియన్ బ్యారెళ్లకు పెంచింది. యుద్ధానికి అవసరమైన నిధుల కోసమే ఇలా చేసినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుత అంతర్జాతీయ మార్కెట్ ధరల ప్రకారం ఈ ద్వీపం ద్వారా రోజుకు 1000 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతోంది. ఏడాదికి దీని విలువ 45 బిలియన్ల నుంచి 50 బిలియన్ల వరకు ఉంటుంది. ఈ ద్వీపంలో ఉన్న టెర్మినల్, స్టోరేజ్ ట్యాంకులు, పెట్రోకెమికల్ ప్లాంట్ల విలువ బిలియన్ల డాలర్లలో ఉంటుంది. ఇక్కడ దాదాపు 28 బిలియన్ బ్యారెళ్ల చమురును నిల్వ చేసే సామర్థ్యం ఉంది. ఇంతటి భారీ వ్యవస్థను నిర్మించాలంటే కొన్ని $10 బిలియన్ పెట్టుబడి అవసరం. పర్షియన్ గల్ఫ్, హోర్ముజ్ జలసంధి సమీపంలో ఉండడం వల్ల ప్రపంచ చమురు సరఫరాను ప్రభావితం చేయగల శక్తి దీనికుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఈ ద్వీపం ఓ కీలకమైన స్విచ్ పాయింట్. ఈ ద్వీపం కింద చుట్టుపక్కల ఉన్న చమురు, గ్యాస్ నిల్వలు కొన్ని దశాబ్దాల పాటు ఇరాన్ను పోషించగలవని అంచనా. వీటి విలువ కొన్ని $1 ట్రిలియన్ వరకు ఉండొచ్చు. ఒకవేళ కర్గ్ ఐలాండ్ పనిచేయడం ఆగిపోతే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ దాదాపు కుప్పకూలుతుంది. అందుకే దీనిని ఇరాన్ గోల్డెన్ గేట్ అంటారు. కర్గ్లో ఉత్పత్తి అవుతున్న చమురు ఎగుమతితో ఆర్థికంగా బలోపేతమవుతున్న ఇరాన్ను దీర్ఘకాలంలో దెబ్బతీయలేమని ట్రంప్ గ్రహించాడు. ఈ క్రమంలోనే ఆ ద్వీపంపై దాడులు జరిపి ఇరాన్ వ్యూహాత్మకంగా దెబ్బతీయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ఈ ద్వీపం జోలికొస్తే దురాక్రమణదారుల రక్తంతో పర్షియన్ గల్ఫ్ను నింపేస్తామని వార్నింగ్ ఇస్తోంది ఇరాన్.
నిజానికి ఈ చిన్న ద్వీపంపై బాంబు పడితే మూడో ప్రపంచ యుద్ధం ఖాయం. ఈ నిజం ట్రంప్కు కూడా తెలుసు కాబట్టి ఇప్పటి వరకు దీన్ని టచ్ చేయలేదు. దీని వెనుక అతి పెద్ద దౌత్యం, అత్యంత భయం ఉన్నాయి. ఈ ద్వీపాన్ని కనుక నాశనం చేస్తే ప్రపంచ చమురు మార్కెట్లో అదుపు చేయలేని తుపాను వస్తుంది. దీనివల్ల ఇరాన్ చమురుకు అతి పెద్ద కొనుగోలుదారైన చైనాకు భారీ దెబ్బ తగులుతుంది. కార్గ్ ఐలాండ్ను ధ్వంసం చేయడం పెద్ద కష్టం కూడా కాదు. ఇక్కడ ముడి చమురు నిల్వ చేసే భారీ ట్యాంకులన్నీ ఒకే చోట దగ్గరగా ఉంటాయి. చిన్న వైమానిక దాడితో కూడా వీటిని పేల్చేయొచ్చు. అయితే అసలైన ముప్పు దాడి కంటే ఆ దాడికి ప్రతిగా ఇరాన్ ఇచ్చే సమాధానంలోనే ఉంది. ఇప్పటికే హార్ముజ్ జలసంధిని మూసేసింది. భారత్, చైనా నౌకలకు మాత్రమే అనుమతినిస్తోంది. ఒకవేళ కార్గ్ ఐలాండ్ ధ్వంసమైపోతే హార్ముజ్ పూర్తిగా మూసేస్తారు. ఇది కనుక పూర్తిగా మూతపడితే ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం ఏర్పడుతుంది. అప్పుడు మహాశక్తులు ఒకదానిపై ఒకటి యుద్ధానికి దిగుతాయి. చైనా సహా ఇరాన్ మిత్ర దేశాలు కూడా ఈ యుద్ధంలోకి దూకే అవకాశం ఉంది. ఇది నేరుగా మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. కార్గుపై దాడులు చేస్తే ఇరాన్ దెబ్బతీయొచ్చన్న విషయం నిజమైనప్పటికీ ఈ చర్య అటు అమెరికాకు, ఇటు ఇజ్రాయెల్కు అనుకోని ఇబ్బందులు తీసుకురావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో ఇప్పటికే చమురు ధరలు బ్యారెల్కు $100 చేరుకున్నాయి. ఇప్పుడు కార్గుపై దాడులు జరిగితే ఈ ధరలు ఏ స్థాయికి చేరుతాయో ఊహించడం కూడా కష్టమే. తాజాగా బ్యారెల్ చమురు ధర $200 అయ్యే పరిస్థితికి సిద్ధంగా ఉండాలని ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి సమయంలో కార్గ్ ఐలాండ్ను లక్ష్యంగా చేసుకుంటే ఇరాన్ చెప్పింది నిజమవుతుంది. అప్పుడు 1970ల నాటి చమురు సంక్షోభం కంటే భయంకరంగా మారే అవకాశమూ ఉంది. ఇవన్నీ తెలుసు కాబట్టే ఇప్పటిదాకా కార్గును టచ్ చేసే ధైర్యం చేయలేదు. ఇరాన్ను దాడులతో లొంగదీసుకోవాలని అమెరికా ప్రయత్నించింది. తీరా ఇరాన్ లొంగకపోయేసరికి కార్గ్ ఐలాండ్పై గురిపెట్టాలని డిసైడ్ అయినట్టు కనిపిస్తోంది. ఏది ఏమైనా అమెరికా ఈ పని చేస్తే మాత్రం పెను విధ్వంసం తప్పదు.